కార్తీక మాసం అయిపోతుందని ఇదిగోనండి బయలుదేరామండి. ఇంకా నది స్నానాలు చేద్దామని బయలుదేరాము. ఇంకా ధర్మపురిని హైదరాబాద్ నుంచి 240 కిలోమీటర్ దాటాక ధర్మపురి అని అక్కడ గోదావరి అండి. గోదావరి నది స్నానం అందరం చేసాము. చేసి ఇక చక్కగా పిల్లల్ని చేపియద్దు అనుకున్నాం కానీ వాళ్ళు కూడా ఏడ్చారు. మేము చేస్తామని సరేనని పిల్లలకి కూడా మా స్రవంతి ఫ్యామిలీ, మేము, మా వారు, నేను, మా స్రవంతి వాళ్ళ భర్త, వాళ్ళిద్దరు పిల్లలు అందరం కలిసి ఆరుగురము ఇంకా కారులో బయలుదేరామండి. ఎర్లీ మార్నింగ్ మేము 4:30కి బయలుదేరామన్నమాట. ఇంకా మేము అక్కడికి ఈ ధర్మపురి వెళ్ళే వరకు 8 అయిందండి. 8కి ఇంకా ఆ స్నానాలు అవన్నీ చేసేసరికి 9 అయింది. ఇంకా 9కి లోపలికి వెళ్ళిపోయాం టెంపుల్లోకి వెళ్తే టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. పురాతనమైన టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నరసింహస్వామి వెలిసాడంటండి. చాలా విశిష్టతట స్వామి. ఇంకా నిజంగానే బాగుందండి. చాలా బాగుంది విగ్రహం చూసాము. అయితే లోపల గర్భగుడిలో నేను చేయాలని ఆ స్వామిని మీకు అందరికీ దర్శనం చేయించాలని చాలా ట్రై చేశానండి. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది, కుదరలేదు. రెండోసారి కూడా దర్శనానికి వెళ్ళి ఎలాగైనా కొంచెమైనా చూపించాలని చూశాను కానీ కుదరలేదండి. ఇంకా మా బుడ్డోడేమో చూపించు ఇంకా కెమెరా తీయి అందరికీ చూపించడానికి ఆ స్వామివారిని ఒకసారి వీడియో తీయని అంటున్నాడు కానీ మాకు కుదరలేదండి. ఇంకా అక్కడి నుంచి గుడి మొత్తం తిరుగుతూ ఇంకా లోపల అద్దాల మేడని ఉంది. ₹5 ఇస్తే టికెట్ ఇస్తే ఇంకా అక్కడ మేము లోపలికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ అమ్మవారు అయ్యగారిని ఇట్లా పడుకోబెట్టారన్నమాట ఉయ్యాల్లో. చాలా బాగుంది. అది చూసి ఇంకా సరే మళ్ళీ గుడి మొత్తం తిరిగేసి అక్కడ గజస్తంభం దగ్గరే కొంచెం దూరంలో కొంచెం పక్కన ఒక తులసి కోట ఉంటే అక్కడ 365 ఒత్తులు వెలిగించామండి. అక్కడి నుంచి కోటి లింగాల ఊరని అక్కడ బయలుదేరామండి. ఆ ఊరి పేరు గుర్తులేదు. కోటి లింగాలని అంటే సరే కోటి లింగాలు ఉంటాయని బయలుదేరితే లేదండి, కోటి ఉసిక రేన్లతోటి కట్టారు ఆ లింగాన్ని అని చెప్పారు. చాలా చిన్నగా గుడి ఉంది. సరేనని అది అయిపోయాక ఇంకొక 30 కిలోమీటర్స్ మేము ప్రయాణం చేశాక ఇగోండి ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి అని పిలుస్తారనమాట. ఈ గుడి కూడా చాలా బాగుందండి. పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. జనాలు కూడా బాగా ఉన్నారు. పబ్లిక్ బాగానే వచ్చారండి ఆ రోజు. ఇగోండి మొత్తం ఆ రోజు లాస్ట్ సోమవారం కదండి. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. మొత్తం గుడి మొత్తం తిరుగుతూ చూస్తూ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడ ఈ గుడి విశిష్టత కనుక్కుందాం అనుకున్నాం. గూగుల్లో కొట్టవలసింది, మేము కొట్టకుండా సరే ఎలాగో టైం అయిపోయింది కదా అన్నట్టుగా అక్కడ ఉన్న షాపులు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే అడిగామండి. ఈ రాయి చెట్టు చాలా పెద్దగా ఉంది, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. ఇక కొంతమంది వందల సంవత్సరాలు, కొంతమంది వేల సంవత్సరాలు అవుతుంటే ఇక అంటుంటే ఇది కరెక్ట్ అయిన వ్యక్తిని మనం ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదని ఇంకా సరేనని అక్కడ 365 ఒత్తులు వెలిగించేసి అక్కడి నుంచి బయలుదేరామండి. అక్కడి నుంచి రాజరాజేశ్వరి గుడి 40 కిలోమీటర్స్ అండి. 40 కిలోమీటర్స్ వెళ్తే మనకి రాజరాజేశ్వరి గుడి టెంపుల్ అనమాట. అదే వేములవాడ టెంపుల్ అనమాట. రాజన్న స్వామి టెంపుల్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడికి బయలుదేరమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము నరసింహస్వామి టెంపుల్కి వెళ్తామండి. అది కూడా వేములవాడ నుంచి 5 కిలోమీటర్ దూరంలోనే ఉందట. ఇంకా అక్కడ కూడా వెళ్ళి అది కూడా అక్కడ వెలిసాడంట స్వామి. చాలా బాగుంటుందంట. అది కూడా వెళ్ళి చూద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా అది 200 మెట్లు పైన దేవుడు నరసింహస్వామి అక్కడ వెలిసాడంటండి. ఇక అయిపోయిందండి. అక్కడ అయిపోయాక 40 కిలోమీటర్స్ వచ్చాక ఇగోండి ఇక్కడ రాజరాజేశ్వరి, మొత్తం వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు. ఇదిగోండి ఇక్కడ గుండంలో మేము అందరం స్నానాలు చేసేసి అదే నీళ్ళల్లో మునిగామండి. ఇంకా ఆల్రెడీ పొద్దున్న చేసాం కదా అని మునిగి లేసామన్నమాట. ఇంకా బట్టలన్నీ కాసేపయ్యాక మాకు ఆరిపోయాయి. ఇంకా అక్కడ లింగం పెడితే ఆ లింగంలో వాటర్ తోటి అభిషేకం చేసాము. ఇదిగోండి ఆవులు ఇచ్చారనమాట. ₹200 టికెట్ ఇస్తే ఆవులు ఇచ్చారు. ఆవుల్ని గుడి చుట్టూ మేము తిప్పేసి మళ్ళీ గుడిలో ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే మనం ఒక బ్రాహ్మణుడికి ఆవు కొని ఇచ్చేసినట్టు లెక్క అనమాట. నా చిన్నప్పటి నుంచి ఇది చూస్తూనే ఉన్నాను. ఇంకా అలా మేము రవి స్రవంతి వాళ్ళు మేము ఇద్దరం కలిసి చేసామండి. చేశాక ఇంకా మళ్ళీ లైన్లో నిలబడ్డామన్నమాట. ఆ రోజండి చాలా పబ్లిక్ ఉన్నారండి, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. లాస్ట్ సోమవారం కదా, అందులో కోటి దీపోత్సవం కూడా జరుగుతుందండి అక్కడ. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేము అలాగే లైన్లో నిలబడ్డాం. కానీ ఒక వరుస ఏమీ లేకుండా అందరూ మధ్యలో దూరిపోతున్నారు. గొడవగా పబ్లిక్ మాత్రం ఆ రోజు చాలా ఉన్నారండి. ఉసుకేస్తే రాలే జనం అంటారు కదా, అంతమంది ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అయినా కానీ ఆవుల్ని తిప్పడానికి ప్లేస్ మాత్రం అలాగే ఉందన్నమాట. అట్టి పెట్టారు. చక్కగా ఆవుల్ని తిప్పడానికి మాత్రం ఉంది. ఈ లైన్స్లో మాత్రం చాలా అసలు చిన్నపిల్లలు అయితే చాలా ఇదిగా ఏడ్చేశారు బాగా. ఇంకా అలా ఎలాగైతే నేను దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని దేవుణ్ణి కన్నులారా చూసుకొని అమ్మవారిని కూడా చూసుకొని ఇంకా మేము ఆ ఊరు బయట ఒక 5 కిలోమీటర్స్ దూరం వచ్చాక అక్కడ హోటల్లో
భోజనం చేసామండి. ఇదిగోండి హోటల్ చాలా చక్కగా ఉంది, బాగుంది. భోజనం కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఇంకా అందరం భోజనాలు చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరామండి. ఇదేనండి వేములవాడ నుంచి 5 కిలోమీటర్ దూరం నుంచి వస్తే ఇక్కడండి నాంపల్లి అనే ఊరండి. అక్కడ నరసింహస్వామి, ఇక్కడ నరసింహస్వామి పేరు సంతాన అండి. సంతాన నరసింహస్వామి టెంపుల్ అని అతి కష్టం మీద ఆ చిన్నగా ఒక్క క్షణం నేను అట్లా వీడియో తీయగలిగానండి. గర్భగుడి ఇంత చూసారు కదండి, అదే అనమాట. ఇంకా కొండ మీద 200 మెట్లు ఎక్కితే కానీ ఆ కొండ ఎక్కలేకపోయామండి. 200 కరెక్ట్గా 200 మెట్లు ఎక్కాక ఆ కొండ మీద ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. కానీ చాలా బాగుందండి, విశాలంగా. అస్సలు వాతావరణం కానీ అక్కడ కానీ ఫోటో షూట్ చేయాలి, సెల్ఫీలు దిగాలి అన్న కోరిక ఉంటే మాత్రం ఇక్కడ చాలా బాగుందండి. ఇంకా అలా కానీ కోతులు మాత్రం చాలా ఉన్నాయండి. మనం కవర్ పట్టుకుంటే సరే లాగేసుకొని తీసుకెళ్ళిపోతున్నాయి, మనుషుల్ని మాత్రం ఏమీ అనట్లేదు. ఇంకా అలాగా అయితే ఇక్కడ ఒక